హాయ్ ఫ్రెండ్స్, షైన్ ఆన్ మీ సిరీస్ ఎండింగ్ చెప్పడానికి యాక్చువల్లీ నాకు చాలా సాడ్గా ఉంది. ఎందుకంటే రేపటి నుంచి మనం ఈ బ్యూటిఫుల్ సిరీస్ని మిస్ అవుతున్నాం. ఇదే లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఎండింగ్లో వచ్చే మెసేజ్ మీ లైఫ్ని లేదా మీ థింకింగ్ ప్రాసెస్ని మార్చేయచ్చు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి, లవర్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ చాలా ఎమోషనల్గా మరియు హార్ట్ టచింగ్గా స్టార్ట్ అవుతుంది. లిన్ యూసెన్ మరియు నీషన్ మధ్య ఉన్న బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అయిందో ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తుంది. ముందుగా నీషన్ ఆ గార్డెన్ పేరు వెనకాల ఉన్న తన రియల్ ఇంటెన్షన్ ని రివీల్ చేస్తుంది. నువ్వు ఎప్పుడు నా దగ్గర ఉన్నట్టే ఉండి మాయమైపోతావు, అందుకే నువ్వు ఫిజికల్లీ లేనప్పుడు కూడా నీ మెమరీ నాతోనే ఉండాలని, నాలో ఒక పార్ట్ గా ఫీల్ అవ్వాలని ఆ పేరు పెట్టానని చెప్తుంది. దానికి లిన్ కూడా ఎమోషనల్ అవుతూ, నేను ఎప్పటికైనా ఇక్కడికి రావచ్చు కదా, కానీ నువ్వు చెప్పేది వింటుంటే ఏదో తేడాగా అనిపిస్తుందని చెప్తాడు. ఇక్కడ వాళ్ళిద్దరూ వర్క్ పరంగా సపరేట్ అవుతున్నారు. అంటే లిన్ యూసెన్ రీసెర్చ్ కోసం వెళ్తున్నాడు కాబట్టి కొంచెం సాడ్ గా ఉన్నా కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు. నేను నిన్ను మిస్ అవుతాను లిన్, కానీ కంపెనీని కూడా రన్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ నాకు ఉందని చెప్తుంది. లిన్ యూసెన్ కి కూడా నీషన్ మీద ఫుల్ ట్రస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఆ సీరియస్ మూడ్ ని మార్చడానికి నీషన్ ఒక క్యూట్ పనిష్మెంట్ ఇస్తుంది. అదేంటంటే నన్ను ఉయ్యాల మీద 100 times ఊపాలి అని సరదాగా ఆర్డర్ వేస్తుంది. అలా ఒకరినొకరు చూసుకుంటూ వాళ్ళ లైఫ్ లో జరిగిన మెమరీస్ అన్ని రీకాల్ చేసుకుంటారు. లిన్ యూసెన్ నీషాన్ని ఫస్ట్ టైం చూసిన సీన్ దగ్గర నుంచి ఆఫీస్ లో వాళ్ళ జర్నీ మొత్తం మళ్ళీ గుర్తు చేసుకుంటాడు. అలా ఉయ్యాల ఊగుతూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు సడన్ గా లిమ్ చాలా సీరియస్ మ్యాటర్ తీస్తాడు. ఇది ఈ సీన్ లోనే మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. నీషాన్, ఇకపై మనం కలిసి వర్క్ చేయకపోవచ్చు, కానీ నేను నా హెల్త్ ని చాలా కేర్ తీసుకుని ఎక్కువ కాలం బ్రతుకుతాను. నీ లైఫ్ లో నేను ఏదో వచ్చి వెళ్లే ప్యాసింజర్ లాగా కాకుండా ఎప్పటికీ నీతోనే పర్మనెంట్ గా ఉంటానని ప్రామిస్ చేస్తాడు. అంటే లిన్ యూసెన్ కి యాక్సిడెంట్ అయిన పాస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు లైఫ్ వాల్యూ అతనికి బాగా తెలుసు. సో నీషన్ ని లోన్లీ చేయనని ప్రామిస్ చేస్తున్నాడు. ఆ మాట వినగానే నీషన్ షాక్ అయ్యి, ఎందుకంత సీరియస్ గా సడన్ గా చెప్తున్నావంటే అప్పుడు లిన్ యూసెన్ తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ, నా మనసు మారకుండా నా లవ్ జెన్యూన్ గా ఉంటే నన్ను నీ లైఫ్ లో పర్మనెంట్ పార్ట్ గా ఉండనిస్తావా అని అద్భుతంగా ప్రపోజ్ చేస్తాడు. దానికి నీషన్ ఫుల్ గా మెల్ట్ అయిపోయి, ఎస్ ఐ విల్ లెట్ యూ అని ఒప్పుకుంటుంది. మొత్తానికి బిజినెస్ పార్ట్నర్ గా స్టార్ట్ అయిన వీరి జర్నీ ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ గా మారబోతుంది. కట్ చేస్తే స్టోరీలో 2 years అక్కడ మనకి ఏం జరిగిందో చూపిస్తున్నారు. ఇన్నాళ్ళు మనం వెయిట్ చేసిన బ్యూటిఫుల్ మూమెంట్ వచ్చేసింది. లిన్ యూసెన్ మరియు నీషన్ ఫైనల్లీ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ గార్డెన్ లోనే. వాళ్ళ లవ్ కూడా సక్సెస్ అయింది. పెళ్లి తర్వాత ఎవరి కెరియర్ లో వాళ్ళు బిజీ అయిపోయారు, కానీ ఒకరికొకరు సపోర్ట్ గా ఉన్నారు. నీషన్ ఏమో తన కంపెనీని సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తుంది. తండ్రికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ఒక పవర్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా ఎదిగింది. మరొక వైపు లిన్ యూసెన్ తన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు. లిన్ యూసెన్ ఇప్పుడు షాంఘై బ్రెయిన్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ లో కీ పొజిషన్ లో ఉన్నాడు. అక్కడ ఒక సీన్ లో లిన్ చాలా సీరియస్ గా రీసెర్చ్ చేస్తూ కనిపిస్తాడు. బ్రెయిన్ సిగ్నల్స్ ని ట్రాక్ చేసే అల్గరిథం మీద వర్క్ చేస్తున్నాడు. ఒక పేషెంట్ కి హెల్ప్ చేస్తూ ఎడమ కాలు పైకి లేపండి, పిడికిలి బిగించండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. అంతే తనకి జరిగిన యాక్సిడెంట్ వల్ల సర్జరీ చేయలేకపోయినా కూడా తన నాలెడ్జ్ తో ఎంతో మందికి హెల్ప్ అయ్యే టెక్నాలజీని ఇన్వెంట్ చేస్తున్నాడు. ఒకప్పుడు ఏ దారి లేక డార్క్ లో ఉన్న లిన్ లైఫ్ లోకి నీషన్ లైట్ లాగా వచ్చింది. ఇప్పుడు ఇద్దరు కూడా సక్సెస్ఫుల్ గా సైడ్ బై సైడ్ జస్ట్ యూ అండ్ ఐ అంటూ హ్యాపీగా తమ కొత్త లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. మళ్ళీ 10 years తర్వాత అంటే 2025 లో ఏం జరిగిందో చూపిస్తున్నారు. ఇప్పుడు నీషన్ నడిపిస్తున్న కంపెనీ మామూలు రేంజ్ లో లేదు. కొత్త టెక్నాలజీ టాప్ కాన్ సెల్స్ ని యూజ్ చేసి ఏకంగా 660 మెగావాట్స్ పవర్ ని జనరేట్ చేస్తుంది. నీషన్ ఒక పవర్ఫుల్ లీడర్ గా గ్రో అయింది. సరిగ్గా అప్పుడే లిన్ యూసెన్ ఆ సోలార్ స్టేషన్ కి వస్తాడు. అతను కూడా ఒక గుడ్ న్యూస్ తో వస్తాడు. అదేంటంటే నా క్లినికల్ ట్రయల్స్ కూడా సక్సెస్ అయ్యాయి నీషన్ అని చెప్తాడు. ఇటు నీషన్ బిజినెస్ లో, అటు లిన్ యూసెన్ మెడికల్ రీసెర్చ్ లో ఇద్దరు పీక్ స్టేజ్ కి చేరుకున్నారు. ఆ సోలార్ ప్యానెల్స్ ని చూస్తూ ఇదంతా మన హార్డ్ వర్క్ అని ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ మళ్ళీ 3 years తర్వాత అంటే 2028 లో వరల్డ్ చాలా మారిపోయింది. టెక్నాలజీ పెరిగిపోయింది. లిన్ యూసెన్ ఇప్పుడు తాయిచి అనే ఒక రోబోట్ తో మాట్లాడుతున్నాడు. ఆ రోబోట్ లిన్ మీద ఒక జోక్ కూడా వేస్తుంది. మీ అమ్మ ఇంకా కిండర్ గార్డెన్ లోనే ఉందా, అంటే మీరు లేట్ గా ఫాదర్ అయ్యారన్న మాట అని సెటర్ వేస్తుంది. దానికి లిన్, నీ కామెంట్స్ ఆపి పని చూసుకోవే అని నవ్వుతాడు. ఇప్పుడు లిన్ యూసెన్ లైఫ్ స్టైల్ ఒక పర్ఫెక్ట్ షెడ్యూల్ లో రన్ అవుతుంది. కిండర్ గార్డెన్ కి వెళ్లి కూతుర్ని పికప్ చేసుకోవాలి.
పాపకి డిన్నర్ తినిపించాలి. ఎయిర్పోర్ట్ కి వెళ్లి వైఫ్ నిషాన్ని రిసీవ్ చేసుకోవాలి. కారులో వెళ్తుండగా లిన్ ఒక న్యూస్ క్లిప్పింగ్ వింటాడు. అది ప్రొద్దున్నే 10 టైమ్స్ విన్నాడట. అంత కిక్ వచ్చింది. అదేంటంటే గ్వాంగో మరియు షేంగ్వాన్ గ్రూప్ కలిసి మిడిల్ ఈస్ట్ లో డెసర్ట్ ఒయాసిస్ సిటీ అనే హ్యూజ్ ప్రాజెక్ట్ ని విన్ అయ్యారు. దీన్ని బట్టి మనకి అర్థమైనది ఏంటంటే ఒకప్పుడు ఎనిమిస్ గా ఉన్న 2 కంపెనీస్ ఇప్పుడు పార్ట్నర్ అయ్యాయి. నిషాన్ కేవలం చైనాలోనే కాదు గ్లోబల్ లెవెల్లో బిజినెస్ ఉమెన్ గా ఎదిగింది. లిన్ యూసెన్ ఒక గ్రేట్ సైంటిస్ట్ గా, అంతకంటే గ్రేట్ ఫాదర్ గా, హస్బెండ్ గా సెటిల్ అయ్యాడు. ఒక యాక్సిడెంట్ వల్ల హ్యాండ్ ని లాస్ చేసుకున్న డాక్టర్, ఫాదర్ లోకి దూరమైన కూతురు, ఇద్దరు కలిసి ట్రావెల్ చేసి స్ట్రగుల్ ని బీట్ చేసి చివరికి గ్రేట్ సక్సెస్ ని, బ్యూటిఫుల్ ఫ్యామిలీని సొంతం చేసుకున్నారు. గడిచిన 10 ఇయర్స్ లో గ్యాంగో కంపెనీ ఒక గ్లోబల్ పవర్ హౌస్ గా మారిపోయింది. కేవలం సోలార్ సెల్స్ మాత్రమే కాకుండా బిల్డింగ్స్ కి వాడే పీవీ టైల్స్, సర్టెన్ వాల్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వైల్డ్ వైడ్ గా సేల్ చేస్తూ ఇయర్ కి బిలియన్స్ లో ప్రాఫిట్స్ వస్తున్నాయి. నిషాన్ అన్స్టాపబుల్ బిజినెస్ ఉమెన్ గా నిలబడింది. స్కూల్ దగ్గర లిన్ యూసెన్ తన కూతురు జింగ్ హెంగ్ ని పికప్ చేసుకుంటాడు. అరే చెప్పలేదు కదూ వీళ్ళకి బేబీ పుట్టింది, తనే జింగ్ హెంగ్. సో ఆ పాప చాలా క్యూట్ గా ఉంటుంది. అలాగే షార్ప్ కూడా. కారులో వెళ్తుండగా ఒక ఫనీ కాన్వర్సేషన్ జరుగుతుంది. డాడీ నాకు ఆకలి వేయట్లేదు, మనం తినకుండానే ఎయిర్పోర్ట్ కి వెళ్లి మమ్మీని కలుద్దామంటుంది. దానికి లిన్ అంటూ కుదరదు తల్లి, మనం డిన్నర్ చేయకుండా వెళ్తే మీ అమ్మ నాకు పాయింట్స్ కట్ చేస్తుంది. ఇప్పటికే నువ్వు నా మీద కంప్లైంట్స్ చెప్పి నా పాయింట్స్ అన్ని గోవింద చేసేసావు కదా అంటాడు. అసలు ఆ పాయింట్స్ గొడవ ఏంటంటే మొన్న జడ సరిగ్గా వేయలేదని అమ్మకి చెప్పావు కదా, 5 పాయింట్స్ కట్ అయిపోయాయి. నిన్న కార్టూన్స్ పెట్టకుండా నేను రాకెట్ లాంచ్ చూశానని చెప్పావు కదా, ఇంకో 5 పాయింట్స్ గోవింద. నా దగ్గర అసలు పాయింట్సే లేవు, అమ్మ చాలా స్ట్రిక్ట్ అని భయపెడతాడు. అప్పుడు పాప స్మార్ట్ గా సరేలే డాడీ మనం తిని వెళ్దాం, మమ్మీని కలిసాక డాడీస్ ద బెస్ట్ అని చెప్తాను సరేనా, అప్పుడు నీ పాయింట్స్ నీకు రిటర్న్ వచ్చేస్తాయని డీల్ కుదుర్చుకుంటుంది. లిన్ పరిస్థితి చూసారా, బయట పెద్ద సైంటిస్ట్, ఇంట్లో మాత్రం వైఫ్ కి భయపడే హస్బెండ్ అన్నమాట. ఎయిర్పోర్ట్ లో ఫ్యామిలీ రియూనియన్ సీన్ చాలా క్యూట్ గా ఉంటుంది. నిషాన్ రాగానే పాప రన్ చేస్తూ వెళ్లి హగ్ చేసుకుంటుంది. వెల్కమ్ హోమ్ మమ్మీ అని చెప్పి ఒక బొకే ఇస్తుంది. నిషాన్ ఏమో వావ్ చాలా బాగుంది, ఎవరు కొన్నారు, డాడీ కొనలేదా అంటే నా లక్కీ మనీతో నేనే కొన్నానని ఆ పాప చెప్తుంది. నిషాన్ నవ్వుతూ మీ డాడీ పిసినారిలే, అందుకే నేను తెచ్చిన చాక్లెట్స్ కేవలం నీకే, డాడీకి ఇవ్వను అని ఆట పట్టిస్తుంది. అక్కడికి వచ్చిన నిషాన్ వాళ్ళ ఫ్రెండ్ పాపని చూసి జింగ్ హెంగ్ నువ్వు చాలా ఇంటెలిజెంట్ అమ్మా, నాతో షాంఘై వచ్చేసే అని అడిగితే పాపేమో మీరు చాక్లెట్స్ తెచ్చారా ఆంటీ, సరే మమ్మీ తెచ్చినవి అయిపోయాక మీ ఇంటికి వచ్చేస్తాలే అని భలే స్మార్ట్ గా ఆన్సర్ ఇస్తుంది. చివరిగా తను లిన్ వైపు తిరిగి కంగ్రాచులేషన్స్ లిన్ అని చెప్తుంది. బహుశా అతని క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయినందుకేమో. మొత్తానికి బిజినెస్, రీసెర్చ్, ఫ్యామిలీ ఇలా అన్నిట్లోనూ ఈ కపుల్ విన్ అయ్యారు. ఈ సీన్ లో టెక్నాలజీ, ఫ్రెండ్షిప్ అండ్ ఓల్డ్ లవ్ అన్ని ఒకే దగ్గర కలుస్తాయి. ముందుగా టెక్నాలజీ సక్సెస్ గురించి మాట్లాడుకుంటారు. లిన్ డెవలప్ చేసిన BCA టెక్నాలజీ క్లినికల్ ట్రయల్స్ లో హ్యూజ్ సక్సెస్ సాధించింది. నిషాన్ ఫ్రెండ్ ఏమో లిన్ నువ్వు చాలా గ్రేట్, దీనివల్ల ప్యారలైజ్డ్ పేషెంట్స్ మళ్ళీ ఓన్ గా పనులు చేసుకోగలరు, బహుశా ఫ్యూచర్ లో బ్లైండ్ పీపుల్ కూడా చూడగలదేమో అని షాక్ అవుతుంది. లిన్ మాట్లాడుతూ వాళ్ళు ప్రస్తుతం ప్రైమరీ కలర్స్ ని ఐడెంటిఫై చేయగలరు, చాలా టీమ్స్ కూడా దీని మీద వర్క్ చేస్తున్నాయని చెప్తాడు. ఇక్కడ ఒక క్యూట్ రొమాంటిక్ మూమెంట్ జరుగుతుంది. తను లిన్ తో మాట్లాడుతూ నిషాన్ సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు డైలీ నీ గురించి న్యూస్ సెర్చ్ చేస్తూనే ఉంది, ఒక వీడియో క్లిప్ ని లూప్ లో పెట్టి చూసేది అని చెప్తుంది. నిషాన్ సిగ్గుపడుతూ నేను టెక్నాలజీ అప్డేట్స్ కోసం మాత్రమే చూశాను, అంతేకాని నీ కోసం కాదు అని కవర్ చేస్తుంది. లిన్ నవ్వుతూ అవునులే నేను కూడా మీ మిడిల్ ఈస్ట్ ప్రాజెక్టు న్యూస్ ని లూప్ లో పెట్టి చూశాను, కానీ అది ప్రాజెక్ట్ కోసం కాదు నీ కోసమే అని డైరెక్ట్ గా చెప్పేస్తాడు. నిషాన్ దొరికిపోయింది. కట్ చేస్తే అక్కడ తన ఫ్రెండ్ షేక్ జింగ్లే కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ జింగ్లే ఎప్పటిలాగా లేట్ గా వస్తాడు. ఫోన్ చేసి ఇంకా 10 మినిట్స్ పడుతుంది అనగానే తనకి కోపం వస్తుంది. నువ్వు చచ్చావు జింగ్లే, ఈ ఇయర్ ఈ స్పోర్ట్స్ టీమ్ కి ₹1 కూడా ఇవ్వను అని వార్నింగ్ ఇస్తుంది. ఇక నిషాన్, లిన్ తమ టీం మెంబర్స్ కి గుడ్ న్యూస్ చెప్తారు. మీరు చాలా రోజులు ట్రిప్ లో ఉన్నారు కదా, మండే దాకా లీవ్ తీసుకోండి, ఫుల్ పే ఉంటుంది అని చెప్పగానే ఎంప్లాయీస్ అంతా కూడా మీరు సూపర్ బాస్ అని సెలబ్రేట్ చేసుకుంటారు. చివరగా పాప హెయిర్ క్లిప్స్ కూడా భలే ఉంటుంది. లిన్ పాప తలకి 4 క్లిప్స్ పెట్టాడని నిషాన్ నవ్వుతుంది. ఎందుకు ఇన్ని పెట్టావు లిన్ అని అడిగితే 6 పెడితే ఇంకా బాగుంటుంది కదా, ఎన్ని ఎక్కువ ఉంచితే అంత మంచిది కదా అని లిన్ అమాయకంగా చెప్తాడు. నిషాన్ నవ్వి సరేలే దీనికి నీకు ఎక్స్ట్రా పాయింట్స్ ఇస్తున్నా అని చెప్తుంది. లిన్ చాలా హ్యాపీ అవుతాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్, దూరంగా జువాన్షు నిలబడి ఇదంతా చూస్తున్నాడు. అతని ఫ్రెండ్ మియా ఏమో ఎరా తను నీ ఎదురుగానే కూర్చున్నా కూడా పలకరించలేదేంటి అంటే జువాన్షు
జువాన్షు చాలా బాధగా లైఫ్ మూవ్స్ ఆన్, కొన్నిసార్లు సారీ చెప్పడం కంటే వాళ్ళ లైఫ్ నుంచి దూరంగా ఉండిపోవడమే బెస్ట్ అని ఫిలాసఫీ చెప్తాడు. నిజమే కదా, ఒకప్పుడు నీషన్ ని తప్పుగా అర్థం చేసుకుని వదిలేసిన వాడు ఇప్పుడు ఆమె హ్యాపీనెస్ ని దూరం నుంచే చూసి సాటిస్ఫై అవుతున్నాడు. అదే అతనికి జరిగిన పనిష్మెంట్ మరియు రియలైజేషన్. జువాన్షు తన ఫ్రెండ్స్ కెవిన్ మరియు మియాతో కలిసి ఉంటాడు అక్కడ. కెవిన్ సడన్ గా లిన్ ని చూసి, అరే ఇతను నా లైఫ్ సేవ్ చేసిన డాక్టర్ కాదు, ఇతను ఇప్పుడు చైనాలోనే టాప్ న్యూరో సర్జన్ అని గుర్తుపడతాడు. పక్కనే ఉన్న నీషాని చూసి, ఈమెని కూడా ఇక్కడ చూసానే, గుర్తొచ్చింది, ఈమె గ్వాంగు సోలార్ కంపెనీ బాస్ కదా, చాంగ్బై మౌంటైన్ లో కలిసాం కదా, అప్పుడు జస్ట్ ఒక ప్రెట్టి గర్ల్ అనుకున్నా, కానీ ఇప్పుడేంట్రా ఇంత పెద్ద బిజినెస్ టైకూన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అని షాక్ అవుతాడు. చివరిగా మియా ఒక మాట అంటుంది, వీళ్ళిద్దరూ అంటే డాక్టర్ అలాగే సీఈఓ ఒక పవర్ మ్యాచ్, వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్న విషయం కూడా ఎవరికి పెద్దగా తెలియదు, కానీ చూడ్డానికి చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు అని చెప్తుంది. జువాన్సు సైలెంట్ గా అది వింటూ, నిజమే ఆమె చాలా గొప్పగా ఎదిగింది అని తన మనసులోనే యాక్సెప్ట్ చేసి పాస్ట్ ని పూర్తిగా వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాపం ఇప్పుడు కూడా అతనికి గర్ల్ ఫ్రెండ్ లేదనుకుంటా. ఒక రకంగా నీషన్ గెలిచింది. జువాన్షు తన తప్పు తెలుసుకుని రెస్పెక్ట్ తో అలా సైడ్ అయిపోయాడు. ఇంటికి వెళ్ళాక వాళ్ళ పాప జింగ్ హెంగ్ అల్లరి స్టార్ట్ అవుతుంది. మమ్మీ తెచ్చిన చాక్లెట్స్ అన్ని తినేసారని చూస్తుంటుంది. నీషన్ చాలా స్మార్ట్ గా ఎస్కేప్ అవుతూ, చూడు తల్లి, నా డ్యూటీ నీకు కొనివ్వడం వరకే, వాటిని నీకు ఎప్పుడు ఇవ్వాలి ఎన్ని ఇవ్వాలి అనేది డాడీ ఈజ్ ఇన్ ఛార్జ్, మీ ఇద్దరు తేల్చుకోండి, నేను ఫేస్ మాస్క్ వేసుకోవాలని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఫాదర్ అండ్ డాటర్ మధ్య నెగోషియేషన్ స్టార్ట్ అవుతుంది. పాపేమో డాడీ నేను డైలీ 3 తింటానంటుంది. లిన్నేమో వద్దు నాన్న టీత్ పాడవుతాయి, డైలీ ఒకటి చాలంటాడు. పాప చాలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ, అయితే పో మనం ఇక ఫ్రెండ్స్ కాదు అంటుంది. లిన్ కరిగిపోయి, సరే సరే డైలీ 2 ఓకేనా అంటాడు. పాప డీల్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ పింకీ ప్రామిస్ చేసుకుంటారు. పాప నిద్రపోయాక లిన్ రిలాక్స్ అవుతాడు. బయట వాళ్ళకి ఎంత పెద్ద డాక్టర్ అయినా కూడా ఇంట్లో మాత్రం కూతురి ఎమోషనల్ డ్రామాకి పడిపోక తప్పదు కదా. ఇక పాపని నిద్రపూడ్చి లిన్ రూమ్ లోకి వస్తాడు. రాగానే నీషన్ మీద కంప్లైంట్ చేస్తాడు, నువ్వు తెలివిగా జారుకున్నావు కదా, ఆ లిటిల్ డెవిల్ తో వేగలేక చచ్చాను నేను, చాక్లెట్స్ కోసం ఎంత బార్గెన్ చేసిందో మన పాప అంటాడు. నీషన్ నవ్వుతూ, నాకు తెలుసులే నువ్వు సాఫ్ట్ అని, అయినా నువ్వు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ వే కదా, ఆ మాత్రం స్నాక్స్ కంట్రోల్ చేయడం నీకు చాలా ఈజీ అని బిస్కెట్ వేస్తుంది. లిన్ ఆ కాంప్లిమెంట్ కి పడిపోయి, అయితే నాకు కిస్ ఇవ్వాల్సిందే అని రివార్డ్ అడుగుతాడు. నీషన్ ఫ్లైట్ లో బాగా పడుకున్నాను, ఇప్పుడు నాకు నిద్ర రావట్లేదు అని చెప్పి రొమాంటిక్ గా హింట్ ఇస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు క్యూట్ గా మిక్స్ అయిపోతారు. నెక్స్ట్ డే లిన్ యూసెన్ అలాగే నీషన్ ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ స్టడీ చేస్తూ నీషన్ వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుకుంటారు. మీ అమ్మ ఈ మధ్య ఫుల్ బిజీ అయిపోయింది కదా నీషన్, ఎప్పుడూ ఫ్లైట్ లోనే తిరుగుతుంది కదా అని లిన్ అంటే, అవును 60 years ఏజ్ లో కూడా ఆవిడ ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి సాధించాలి అని నేనే ఎంకరేజ్ చేశాను, అందుకే ఆవిడ ఇప్పుడు హ్యాపీగా ఉంది అని నీషన్ చెప్తుంది. నిజమే కదా, ఏజ్ పెరిగినా యాక్టివ్ గా ఉండడమే హెల్త్ కి చాలా మంచిది. అప్పుడు నీషన్ కి రాత్రి నిద్రలో లిన్ చెప్పిన మాట ఒకటి గుర్తొస్తుంది. ఏంటి లిన్, రాత్రి ఏదో విజన్ నిజమైంది అన్నావు, ఏంటది అని అడిగితే అప్పుడు లిన్ యూసెన్ ఒక పాస్ట్ ని గుర్తు చేస్తాడు. కొన్నేళ్ల క్రితం ఒక మీటింగ్ లో నువ్వు అన్నావు గుర్తుందా, మనం కేవలం యూరప్ అమెరికా మీద ఫోకస్ పెట్టకూడదు, ఆయిల్ కింగ్డమ్స్ అయినా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కూడా ఆ డెసర్ట్ లో మన సోలార్ ప్యానెల్స్ ని నించోవాలి, అక్కడ కూడా మేడ్ ఇన్ చైనా కనిపించాలి అని అన్నావు కదా, ఈ రోజు ఆ డ్రీమ్ నిజమైంది నీషన్ అని చెప్తాడు. నీషన్ సర్ప్రైజ్ అవుతుంది. నేను ఎప్పుడు అన్నమాట నాకు కూడా గుర్తులేదు, కానీ నువ్వు గుర్తు పెట్టుకున్నావా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడే లింక్ తన గురించి ఒక ఇన్స్పిరేషనల్ మాట చెప్తాడు. నా చెయ్యి డ్యామేజ్ అయ్యి సర్జరీ చేయలేకపోవచ్చు, కానీ ట్రీట్మెంట్ అంటే కేవలం ఆపరేషన్ థియేటర్ లో చేసేది మాత్రమే కాదు, ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి వెతుక్కోవచ్చు. నా బ్రెయిన్ నాకున్న అతిపెద్ద యాసెట్, దాన్ని యూజ్ చేసి నేను ఇంకా ఎంతో సాధించగలనని చెప్తాడు. లైఫ్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి లిన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంతలోనే వాళ్ళ పాప జింగ్ నిద్రలేస్తుంది. డాడీ నాకు ఆకలి, నాకు గ్రేట్ గ్రాండ్ మా స్టైల్లో సూప్ లో ఫ్రైడ్ ఎగ్స్ కావాలని అడుగుతుంది. ఇక్కడ ఒక చిన్న మ్యాథ్ క్లాస్ జరుగుతుంది. అమ్మకి 1, నాన్నకి 2, పాపకి 1.5, మొత్తం కలిసి 5 eggs కావాలి అని పాప టక్కున చెప్పేస్తుంది. వాళ్ళ నాన్న తెలివి పాపకి వచ్చేసింది అన్నట్టే. అంతేకాదు పాప పేర్ల గురించి కూడా ఒక జోక్ వేస్తుంది. డాడీ నేమ్ లో 5 trees ఉన్నాయని అంటుంది. అంటే చైనీస్ లో లిన్ అనే లెటర్ లో 2 చెట్లు, యూసేన్ అనే లెటర్ లో 3 చెట్లు ఉంటాయి, మొత్తం 5 అన్నమాట. చివరగా నీషన్ ఒక ఓల్డ్ మెసేజ్ ని గుర్తు చేసుకుంటుంది. మనం డేటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు అన్నావు కదా, నా పేరు నిండా ట్రీస్ ఉన్నాయి కానీ సన్లైట్ తక్కువగా ఉంది, నువ్వు వచ్చి నా మీద వెలుగునివ్వమని అని. దానికి లిన్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ సూపర్. నేను నీకు ఇవ్వాలనుకున్న సన్లైట్ కేవలం సక్సెస్ మాత్రమే కాదు నిషాన్,
మన లైఫ్లో జరిగే ప్రతి చిన్న విషయం, మార్నింగ్ వచ్చే ఫస్ట్ రే నుంచి ఈవినింగ్ వచ్చే లాస్ట్ లైట్ వరకు అన్ని నువ్వే నాకు, మన బంధమే ఆ వెలుగు అని చెప్తాడు. గ్వాంగ్ అంటే వెలుగు, లిన్ అంటే అడవి. చెట్లకి వెలుగు తోడైతేనే అడవి బ్రతుకుతుంది కదా, అలాగే లిన్ లైఫ్ కి నీషన్ లైట్ ని ఇచ్చింది. వీళ్ళిద్దరూ సైడ్ బై సైడ్ ఉంటూ తమ చిన్న వాళ్ళలో హ్యాపీగా బ్రతుకుతున్నట్లు చూపిస్తూ ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ డ్రామా టైటిల్ సాంగ్ షైన్ ఆన్ మీకి ఒక డీప్ మీనింగ్ ఉంది. ఏ ప్యాచ్ ఆఫ్ హెవీ క్లౌడ్స్ అబౌవ్ ద రెయిన్ ఫ్రమ్ ఎస్టర్డే హ్యాస్ ఫైనల్లీ క్లియర్డ్. అంటే వాళ్ళ పాస్ట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయని అర్థం. వైండింగ్ ట్విస్టింగ్ రోడ్ లవ్ ఫీల్స్ లెస్ రష్డ్ దట్ వే. అంటే వాళ్ళ లవ్ స్టోరీలో చాలా ట్విస్ట్లు ఉన్నాయి, మెల్లిగా అర్థం చేసుకుని పుట్టిన ప్రేమ కాబట్టి స్ట్రాంగ్ గా నిలబడింది అని అర్థం. ది సన్లైట్ షైన్స్ లైక్ యూ అండ్ లైక్ మీ సైడ్ బై సైడ్ జస్ట్ యూ అండ్ ఐ. అంటే ఇది చాలా మెయిన్ లైన్ ఫ్రెండ్స్. మొదట్లో నీషన్ ని సేవ్ చేయడానికి లిన్ వచ్చాడు, కానీ ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ గా ఎదిగారు. నీషన్ బిజినెస్ లో సన్ లాగా వెలిగింది, లిన్ మెడికల్ రీసెర్చ్ లో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఒకరి నీడలో ఒకరు బ్రతకడం లేదు, ఇద్దరు సైడ్ బై సైడ్ రాజు రాణి లాగా వెలుగుతున్నారు. లిన్ అంటే అడవి, నీషన్ అంటే వెలుగు. ఒక డీప్ ఫారెస్ట్ బ్రతకాలి అంటే దాని మీద సన్లైట్ పడాలి. అందుకే లిన్ చివర్లో అంటాడు, నా పేరు నిండా చెట్లు ఉన్నాయి కానీ వెలుగు లేదు, నువ్వే నా మీద షైన్ అవ్వమని చెప్తాడు. ఫైనల్లీ ఈ స్టోరీ మోరల్ ఏంటంటే, నేను మీకు చెప్పాను కదా ఎండింగ్ చూడమని, అది ఇదే. జీవితంలో ఎంత డార్క్ ఫేస్ ఉన్నా సరే సరైన పార్ట్నర్ దొరికితేనే మనలోని వీక్నెస్ మనల్ని గెలిపించే స్ట్రెంగ్త్ అవుతుంది. హీరో లీన్ యూసెన్ ఒక గొప్ప సర్జన్, కానీ యాక్సిడెంట్ వల్ల హ్యాండ్ లాస్ట్ అయ్యాడు. అంతటితో గివ్ అప్ ఇవ్వకుండా మెడికల్ రీసెర్చ్ వైపు వెళ్లి BCI టెక్నాలజీతో వేలాది మందికి హెల్ప్ అయ్యాడు. ఒక డోర్ క్లోజ్ అయితే కొత్త డోర్ వెతుక్కోవాలి తప్ప ఆగిపోకూడదు. అలాగే లవ్ అంటే కేవలం రొమాన్స్ మాత్రమే కాదు, కానీ ఈ జనరేషన్ లో కేవలం రొమాన్స్ మాత్రమే కనిపిస్తున్నట్టుంది. అయితే మ్యూచువల్ గ్రోత్ అయితే ఉండాలి. నీషన్ బిజినెస్ లో ఎదగడానికి లిన్ హెల్ప్ చేశాడు. లిన్ డిప్రెషన్ నుంచి బయటపడడానికి నీషన్ రీజన్ అయింది. అలాగే తప్పుని ఒప్పుకోవడం గొప్ప లక్షణం. నీషన్ వాళ్ళ నాన్న మొదట్లో ఈగోతో ఉన్నా కూడా చివరికి తన తప్పు ఒప్పుకొని కూతురి టాలెంట్ ని గుర్తించాడు. కానీ జువాన్షు లాంటి వాళ్ళు నీషాన్ని సరిగా అర్థం చేసుకోకుండా తనపై కోపం పెంచుకొని ఒక మంచి ఫ్రెండ్ ని మిస్ అయ్యారు. సో ఎవరిని జడ్జ్ చేయకూడదు. సింపుల్ గా చెప్పాలి అంటే, నువ్వు సక్సెస్ ని వెతుక్కుంటూ వెళ్తే అది దొరక్కపోవచ్చు, కానీ నువ్వే ఒక వెలుగులా మండితే ప్రపంచం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. సో ఫ్రెండ్స్, చీకటిని చూసి భయపడకండి, మీలో ఉన్న కాన్ఫిడెన్స్ అనే వెలుగుని వెతకండి. రైట్ పార్ట్నర్ ని, రైట్ గోల్ ని చూస్ చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా యూ విల్ షైన్. ఇక్కడతో షైన్ ఆన్ మీ ఫుల్ సిరీస్ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మరో మంచి సిరీస్ తో ముందుకు వస్తాను. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా అన్క్లౌడెడ్ సోల్, అదైతే ఫాలో అయిపోండి.